హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు నిమ్మకాయ నిల్వ పచ్చడి పెట్టుకుందామని నిమ్మకాయలు అయితే ఒక కేజీ తీసుకొచ్చిన. ఈ కేజీ నిమ్మకాయలు ఒక 12 నిమ్మకాయలు తీసుకొని అయితే రసం తీసుకున్నా. ఇవైతే చిన్న చిన్న ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నా. ఈ నిమ్మకాయ పచ్చడి నిల్వ పచ్చడి ఎట్లా చేసుకుంటే నిల్వ ఉంటుంది అన్నది చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే వెనకటి వాళ్ళైతే సంవత్సరం దాకా పచ్చడి పెట్టుకుంటే ఉండేది, ఖరాబు కాకుండా నిల్వ పచ్చడి పెట్టుకుంటే. ఇప్పుడంటే ఏ కాయలైనా, నిమ్మకాయలైనా, మామిడికాయలైనా, ఏ కాయలైనా ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాము. అప్పటి వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారి పెట్టుకునేది నిల్వ పచ్చడి. అయితే ఈ నిల్వ పచ్చడి మా అమ్మ కానీ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ కానీ పెట్టంగా చూసిన సంవత్సరం దాకా ఉండేది. ఎట్లున్న ముక్కలు అట్నే ఖరాబు కాకుండా ఉండేది. ఇప్పుడైతే వాళ్ళు పెట్టినట్టు మా అమ్మ కానీ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు పెట్టినట్టు పెడదామని అయితే పెడతాను ఈరోజు. ఇవైతే ఇట్లా కట్ చేసిన ఈ ముక్కలు. అయితే వాళ్ళు ఎట్లా పెట్టేదంటే కేజీ ముక్కలకు 1/2 కేజీ సాల్ట్ పోసేది. అప్పుడు దొడ్డుది ఉండే కదా ఉప్పు, ఆ దొడ్డుప్పే కేజీకి 1/2 కేజీ పోసేవాళ్ళు. అట్లా పెట్టుకుంటే సంవత్సరం దాకానైతే అస్సలు ఖరాబు కాపోవు. నేను కూడా ఇప్పుడు అట్లా కేజీకి 1/2 కేజీ సాల్ట్ పోసి పెడదామని పెడతాను. ఇవి కేజీ కంటే కొంచెం తక్కువ కదా, 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ సాల్ట్ తీసుకున్నా. ఇది ఇప్పుడు కలుపుకుందాము. ఇదిగో 12 నిమ్మకాయలు రసం తీసుకుంటే ఇంత అయింది, 1 కప్పు. ఈ రసం ఇందులోనే పోసుకుందాము. ఎందుకంటే పచ్చడి మంచిగా లూజుగా ఉంటుంది, సూపు. ఇప్పుడు ఇందులో ఇది ఆవపొడి, పచ్చిదే. నేను ఆవపొడి అయితే పచ్చళ్ళల్లో, నిల్వ పచ్చళ్ళల్లో పోతా. 1 చెంచాన్నర వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కూడా చెయ్యి తడి లేకుండా చూసుకొని కలుపుకోవాలి. అంతా ఈ సాల్ట్ అంతా, ఈ ఆవపిండి అంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఆవపిండి కూడా, ఈ ఆవపొడి కూడా మామిడికాయ పచ్చళ్ళు ఎక్కువ పోసుకోవాలి. ఈ నిమ్మకాయ పచ్చళ్ళు కొంచెం తక్కువనే పోసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ పోసుకుంటే మామిడికాయ పచ్చడి టేస్ట్ వస్తుంది. ముక్క ఖరాబు కాకుండా కొంచెం పోసుకుంటే సరిపోద్ది, ఎక్కువ పోసుకోవద్దు. ఇట్లా కలుపుకొని ఇది పక్కకు తీసుకుందాం. తర్వాత తాలింపు వేసుకుందాం. ఇందులో ఇంకా సూపు ఇంట్లో ఊరుతుంది. మనం ఈ పోసుకున్న సూపు కాకుండా ఇంకా కూడా ఈ ముక్కల సూపు ఊరుతుంది. ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర, మెంతులు వేపుకుందాము. ఎందుకంటే పచ్చళ్ళకు వేసుకోవచ్చు. ఇది పప్పు చారులకైనా, అదే సాంబార్ చేసుకుంటాం కదా అందులోకైనా, పులుపు కూరల్లో ఎందులోనైనా వేసుకోవచ్చు, చేపల కూరలనైనా ఎందులోనైనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే పచ్చళ్ళు పెడతాను, ఉసిరికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఆ పచ్చళ్ళకని వేపుతాను. ఇప్పుడు ఇవి వేంపి అయితే ఇది పొడి పట్టుకుందాము. ఈ జీలకర్ర మెంతుల పొడి దోరగా వేపుకోవాలి. ఇవి ఇట్లా దోరగా వేపుకుంటే సరిపోతాయి. ఇవి నేను 2 పచ్చళ్ళకని వేపుతాను, ఉసిరికాయ పచ్చళ్ళకు, నిమ్మకాయ పచ్చళ్ళకని ఇవి వేపుతాను. ఇప్పుడు
ఇవి ఇట్లా దూరగా వేగినాక చల్లగా కావాలి. చల్లగా అయినాక పట్టుకోవాలి. వేడి వేడి పడితే ముద్దకు వస్తుంది, చల్లగా అయినాక పడితే పొడి అవుతుంది. ఇప్పుడు ఇవి చల్లగా అయినాయి, ఇందులో పోసుకుందాము. పోతున్నాయి ఎందుకంటే ఇది చిన్నగా ఉంది కదా. ఇప్పుడు ఇవి పొడి పట్టుకుందాము. ఇట్లా మెత్తగా పొడి పట్టుకుంటే అయిపోద్ది. ఇప్పుడు ఎల్లిపాయలు అయితే ఇట్లా పొట్టు తీసుకుంటే సరిపోద్ది, మరి తెల్లగా అవసరం లేదు. ఇన్ని పాయలు ఎందుకు తీసిండంటే ఇవి పావు కేజీకి కొంచెం ఎక్కువ. ఇవి ఎందుకు తీసిండంటే 2 పచ్చళ్ళకైనా తీసిన. ఇవి ఇప్పుడు రోట్లో వేసి దంచుకునేది, వెనకటి వాళ్ళు అయితే మెత్తగా కాకుండా కొంచెము కాకుంటే ఇప్పుడు నేను మిక్సీలో మెత్తగా పట్టా, కొంచెం బరకగానే పడతా. ఇవి ఎల్లిపాయలు ఇవన్నీ కూడా 2 పచ్చళ్ళకు పడతా. ఇదిగో ఇట్లా పడితే సరిపోద్ది, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు నిమ్మకాయ పచ్చళ్ళ తాలింపు చేసుకుందాము. 1 కేజీ నిమ్మకాయలు, కేజీ నిమ్మకాయలకు పావు కేజీ కంటే కొంచెం తక్కువ నూనె పోసుకోవాలి. పావు కేజీల సగానికి కొంచెం ఎక్కువ పోసుకుంటే సరిపోద్ది. నేను పోసేది పల్లి నూనె కాబట్టి ఎక్కువ పోసుకోవద్దు. మీరు కూడా ఎప్పుడన్నా పెట్టుకోవాలనుకుంటే చెప్తాను కొలత. జీలకర్ర, ఆవాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 5, 6, 8, 8, 10 అవుతాయి. ఎండుమిర్చి వేసుకుంటే మంచిగానే ఉంటుంది ఎందులోనైనా. ఈ మిర్చి అంతా కొద్దిగా వేగాలి. ఒక ఇంత ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఎల్లిపాయలు ఇట్లా దంచుకొని వేసుకోవాలి. ఇది పెద్ద సైజు 2 ఎల్లిగడ్డలు ఇది అవుతుంది. ఇది వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి వేస్తే పొంగుతుంది నూనె. కొంచెం కొంచెం వేసుకొని దోరగా వేగదాకా చూడాలి. ఈ నిల్వ పచ్చళ్ళ కరివేపాకు వేసుకోవద్దు, చాలా రోజులు ఉండేదైతే. ఈ ఎల్లిపాయ దోరగా వేగాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. జిల్లుకది దూరమే ఉండాలి. చూసారు కదా ఎట్లా జిల్లిందో.
ఈ తాలింపు ఈ ఎల్లిపాయ అంతా కూడా ఇట్లా వేగినాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఈ నూనె వేడితోటే ఇంకా మంచిగా దూరగా వేగుతుంది. ఇదంతా చల్లగా కావాలి. ఇప్పుడు ఒకసారి నిమ్మకాయ ముక్కలన్నీ కలుపుకుందాము. ఏ పచ్చడి అయినా ఒకరోజు ఈ ఉప్పు పసుపు ఆవపిండి కలిపినాక ఊరితేనే మంచిగా సూప్ ఊరుతుంది ఇందులో. అందుకే ఒకరోజు ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడే ఇట్లా ఊరుతుంది మంచిగా. ఇప్పుడు ఇందులో కేజీ నిమ్మకాయలు కదా, ఒక అర్ధపావు కారం పోసుకుందాం ఇందులో. ఎందుకంటే మనం కొంచెం సూపు కూడా తీసి పోసినాం కదా, పడుతుంది. అర్ధపావు కారము. మరి తక్కువ పోసుకుంటే పుల్లగా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. కారం ఇట్లా కలుపుకున్నాక ఒక్క చెంచా మెంతులు జీలకర్ర వేంపి పట్టిన పొడి ఇది వేసుకోవాలి. వేసుకున్నాక ఇంత ఎల్లిపాయల ముద్ద వేసుకోవాలి. ఇది ఒక 3 ఎల్లిపాయలు అవుతాయి. ఎందుకంటే ఎల్లిపాయ తాలింపుకి ఇంత వేసుకోవాలి, ఇట్లా అట్టి వేసుకోవాలి. ఈ అట్టి వేసుకున్నది ఊరిందంటే మనం తింటే, మనం తిన్నప్పుడు పన్ను కింద పడ్డదనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోటి కూడా తినాలనిపిస్తుంది. అంత మంచిగా ఊరి పుల్లగా ఉంటుంది ఈ ఎల్లిపాయ. ఇట్లా వేసుకోవాలి. ఈ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఊరితే మంచిగా ఉంటాయి పచ్చళ్ళు. ఊరితే తింటే మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ ఉంటాయి, స్మెల్ మంచిగా ఉంటుంది. ఇట్లా ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి, మెత్తగా కాకుండా. చూసిరు కదా, ఇట్లా వేసుకొని ఇప్పుడు మనం తాలింపు చేసుకున్నాం కదా, తాలింపు చేసుకున్న నూనె పోసుకోవాలి. ఇదిగో ఈ తాలింపు చేసుకున్న నూనె ఉంది కదా, ఇది చల్లగా అయింది, గోరువెచ్చగా ఉంది. ఇది ఇందులో పోసుకోవాలి. చల్లగా అయినాక నూనె ఇప్పుడు ఇందులో పోసుకొని కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా అంతా కలుపుకుంటే ఈ ఎల్లిపాయలు, ఈ నూనె మనం పోసుకున్న నూనె, కారము, ఎల్లిపాయలు, ఈ మెంతులు, జీలకర్ర పొడి అన్నీ కూడా మంచిగా కలుపుకుంటే పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. టేస్ట్ అయితే తగ్గేదే లేదు. తెలంగాణలో నిమ్మకాయ పచ్చడి అయితే మా ఇంట్లో ఇట్లనే పెడతా. తెలంగాణ నిమ్మకాయ పచ్చడి ఇది. చూసారు కదా, ఇట్లా పెట్టుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్క ముక్క వేసుకుంటే సరిపోద్ది. మనం పెరుగు అన్నం మంచుకు కానీ, ఎప్పుడన్నా సాంబార్ అయినా, పప్పుచారు అయినా, మనకు నచ్చని కూరలున్నా, ఎటన్నా పోయొచ్చినాక ఏం కూర లేకున్నా ఇదైతే వేసుకొని ఇష్టంగా తినొచ్చండి. అంత మంచిగా ఉంటుంది. కేజీ పెట్టిన దాదాపు ఇది ఒక 5-6 నెలల దాకా అవుతుంది. అసలు ఖరాబు కూడా కాదు. చూసారు కదా, ఇట్లా ఉంటుంది. అయిపోయిందండి ఈ నిమ్మకాయ పచ్చడి పెట్టడం. అయితే మీ అందరికీ నచ్చితే కాదు, నచ్చింది అనుకుంటా. లైక్ అయితే చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. పాతకాలం పచ్చళ్ళు, పాతకాలం కూరలు, పాతకాలం వంటలు అయితే చేస్తా. ఎందుకంటే నేను అప్పుడు చూసిన కాబట్టి మా అమ్మ చేయంగా, మా అత్తమ్మ వాళ్ళ అమ్మ చేయంగా చూసిన చాలా పాత వంటలు.
ఆ వంటలు అయితే ఇప్పుడు చేస్తాను నేను, మీరు చూడండి. ఇప్పటి వంటల కంటే అప్పటి వంటలే టేస్ట్గా కమ్మగా ఉండేది, తిన్నా కానీ బలంగా ఉండేవాళ్ళు. నేనైతే అట్లా చేస్తా. చూసారు కదా, ఇదైతే అయిపోయింది. చూసారు కదా, చూస్తే నీళ్ళు ఊరుతాయి నోట్లో, ఎంత బాగుంది. లూజు ఇట్లా ఏంటంటే ఇట్లా ఎసరుగా ఇట్లా సూపుగా ఇట్లా ఉంటుంది. ఇంకా కొంచెం కూడా ఊరుతుంది 2 రోజుల వరకు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నా కొన్ని నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని ముక్కలు, కొన్ని నిమ్మకాయలు అయితే సూపు తీసి పోసుకుంటే ఇట్లా ఉంటుంది పచ్చడి. లేకుంటే అన్ని నిమ్మకాయలు పెట్టుకుంటే అది పెరుగన్నం, అది ఏంటంటే పొడి ఉంటుంది. ఇది ఇట్లా ఉండాలి, జ్యూస్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తొందరగానే అయితే చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. చేసి మీరు చేసుకోండి, వాళ్ళు చేసుకుంటారు. ఛానల్కి అయితే వెళ్ళి వీడియో అయితే చూడండి, చూసి చేసుకోండి. నేను ఏమేమి వేసినా ఎట్లా వేసినా అనేది మీకు తెలుస్తుంది, మీరు కూడా చేసుకోవచ్చు. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ పచ్చడి, మళ్ళీ వంటతో కలుద్దాము.